వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిఆర్డిఓలో ఒక ఉద్యోగం అయితే అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులు అనేది భర్తీ చేశారు. దీనికి ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు, మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేయండి. ఇలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, ఎలా అప్లై చేయాలని కూడా చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూసి చదివి అప్లై అనేది చేయండి. సో నార్మల్గా ఏదో అలా చూసి అప్లై చేసేస్తామని కాకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి. మీకు ముందుగానే అది చెప్తున్నాను. సో అది అయితే మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయినా సరే యూజ్ అవుతుంది కదా. సో దట్స్ వై వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. డిఫెన్స్ అని ఇక్కడ చూడండి, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీ అనేది ఇచ్చారు కదా. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అని ఉంది కదా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. సో ఇందులో అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ ద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే జిఆర్ఎఫ్ అంటారు కదా, ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో వీటిని వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీ అండర్ ద మనకి ఏజెస్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ద చార్టెడ్ ఆఫ్ డ్యూటీస్ డెవలప్మెంట్ అనేది ఇచ్చారు కదా. సో ఇందులో ఉండే మనకి రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి అప్లై అనేది చేసుకోమంటున్నారు. సో మనకి ఇక్కడ జనరల్ చూడండి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి విల్ బీ పెయిడ్ 37,000 అయితే పర్ మంత్ అనేది ఉంటుందంట వీళ్ళు. సో ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ అంటే ఇందులో మనకి స్టైఫండ్ ఉంటుంది, శాలరీ అనేది కాదు. స్టైఫండ్ అంటే మనకి ట్రైనింగ్ పీరియడ్లో ఇస్తారు. సో అది అయితే ఇందులో ద అవార్డ్ ఆఫ్ ద జిఆర్ఎఫ్ విల్ బీ డిఆర్డిఓ అదర్ నేషనల్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ ఫెలోషిప్ రూల్స్ అయితే ఇచ్చారు. అంటే వీళ్ళ రూల్స్ ప్రకారంగా అయితే ఉంటుంది. ది మనకి ట్యూనర్ ఆఫ్ ద ఫెలోషిప్ ద ఇంటెల్లీ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎక్స్టెంట్ 3/4 year రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ 2 years అనేది ఈ జూనియర్ ఫెలోషిప్ అనేది ఉంటుందంట. సో ఈ 2 yearsలో మన వర్క్ పర్ఫార్మెన్స్, మనం ఉండే యాటిట్యూడు, మన ఎబిలిటీస్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. మనం ఈ 2 yearsలో మన వర్క్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఉందనుకోండి, ఆఫ్టర్ కంటిన్యూ అనేది చేస్తారంట. సో అది మెయిన్ విల్ థింగ్ ఇక్కడ వాళ్ళు ఆ పాయింట్ అనేది చెప్పారు. సో ఫస్ట్ 2 years అనేది ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మీ యొక్క బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వర్క్ పర్ఫార్మెన్స్ పెట్టి 3-4 years ఎక్స్టెన్షన్ చేసే ఛాన్సెస్ కూడా ఉందంట. అండ్ ఓన్లీ క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ ద అబోవ్ మెన్షన్డ్ క్వాలిఫికేషన్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మే అప్లై అనేది ఇచ్చారు. సో మనకి వీళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలంట. నేను చెప్తాను ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవాలనేది కూడాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏజ్ నాట్ ఎక్స్టెండ్స్ టు 28 years JRF ఆన్ ద డేట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏజ్ రిలాక్సేషన్స్ అలౌడ్ ద అప్ టు 5 years SC ST 3 years OBC క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. సో మనకి 28 years అనేది ఇచ్చారు. సో ఈ 28 years మించకూడదు. బట్ ఓబీసీ క్యాండిడేట్స్కి జనరల్ అన్రిజర్వ్డ్ వీళ్ళకి ఏంటంటే 5 years అనేది ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్. అది సారీ SC ST వాళ్ళకి. అండ్ ఓబీసీ వాళ్ళకి ఏంటంటే 3 years అనేది ఇచ్చారు. అంటే ఎప్పుడు మనకి ఇంటర్వ్యూ డేట్స్ అనేది ఎప్పుడు చేస్తారో ఆ డేట్ వరకు అనేది ఇచ్చారు. సో ఇంటర్వ్యూ ఎప్పుడనేది ఉంటుందో అప్పుడు. అర్థమైంది అనుకుంటున్నాను. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకా ఇక్కడ ఇచ్చారు అన్ని ఆల్ డాక్యుమెంట్ క్యాండిడేట్స్ మస్ట్ టు ప్రెజెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అడిషనల్లీ క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ఫోటో కాపీస్ సెట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద అప్లికేషన్స్ ఫామ్, వ్యాలిడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్స్ అండ్ ఆధారు, పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఈ ఇంటర్వ్యూలో ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఇష్యూడ్ అయితే ఏమేమి చేస్తుంది, ఆధార్ కార్డ్, పాన్ కార్డు అండ్ మనకి పాస్పోర్ట్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా ఒరిజినల్సే ఉండాలంట. విత్ జిరాక్స్ కాపీస్ కూడా ఒక సెట్ అనేది ఉండాలి. వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మనకి ఇంకేమి ఇచ్చారు, క్యాండిడేట్స్ ప్రెజెంట్లీ ఎంప్లాయిడ్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు అనాటోమోషు బాడీస్ షుడ్ సెండ్ దేర్ అప్లికేషన్స్ త్రూ ప్రాపర్ ఛానల్ అండ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ నాట్ ఫ్రమ్ దేర్ ఎంప్లాయ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మనకి ఇంటర్వ్యూ అనేది చేస్తారు
చేస్తారు కదా, ఆ టైంలో మీరు అంటే గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేసి అయితే ఉండకూడదు. సో అది అర్థమైందా? సో ఆ ఇంటర్వ్యూ టైంకి మీరు అంటే మీ నేమ్ అనేది అదర్ గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేసినట్టుగా అయితే ఉండకూడదు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్, ఏ రిటర్న్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విల్ బీ ఇది కండక్ట్ షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్స్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇఫ్ నెసెసరీ అని అయితే ఇచ్చారు. సో మనకి ఇది ఒకటి మెన్షన్ చేశారు, అదొకటి చూసుకోండి. అండ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ద ఇంటర్వ్యూ ప్యానల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. సో మనకి ఇంటర్వ్యూలో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే తీసుకుంటారు. సో ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని మళ్ళీ అగైన్ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో అది ఇంటర్వ్యూ కూడా మార్క్స్ అనేది ఉంటాయి, ఎలా మీరు పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన దానికి మీరు ఎలా ఆన్సర్స్ అనేది ఇస్తున్నారా, సో దాన్ని బట్టి మార్క్స్ అనేది వేస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఎవరికైతే మార్క్స్ అనేది మంచిగా వస్తాయో ఆ క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి అగైన్ ఆ షార్ట్ లిస్ట్ చేసిన అప్లికేషన్స్ అదే షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు. అప్పుడు మీరు చూసుకోవాలి. అర్థమైందా? అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే నో టీఏడిఏ విల్ బి పెయిడ్ క్యాండిడేట్స్ ఫర్ అటెండ్ ద ఇంటర్వ్యూ ఫర్ జాయినింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు నో టీఏడిఏ అంటే మనకి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇవ్వరంట. సో అదొకటి. అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏంటంటే మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు ముందుగానే, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళే అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. సో ఈ అప్లికేషన్ ఫామ్లో అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇదొకటి, నేమ్ ఆఫ్ ద బ్లాక్ లెటర్స్, ఫాదర్, హస్బెండ్ నేము, మీ యొక్క ఫాదర్ అయితే మ్యారేజ్ అయితే హస్బెండ్ నేము, అండ్ ఆల్సో మెచ్యువల్ స్టాటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా అదొకటి. అండ్ ఇక్కడ ఫోటో, రీసెంట్ ఫోటో 3 months కానీ 6 months కానీ 1 month కానీ, సో ఈ టైంలో తీసుకున్న ఫోటో మాత్రమే ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ నేషనాలిటీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇయర్, మంత్, డేస్, అండ్ మనకి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఫోను, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ కూడా జెన్యున్గానే ఇవ్వాలి. అండ్ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంతవరకు 10th to పీజీనా, డిగ్రీనా, గ్రాడ్యుయేషనా, బ్యాచిలర్ డిగ్రీనా, ఇంజనీరింగ్ డిగ్రీనా, అలా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఏర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ జెన్యున్గా మాత్రమే ఇవ్వాలి. సో ఇవన్నీ ఫిల్ చేసేసి ఫైనల్లో ఇక్కడ సిగ్నేచరు, ప్లేస్, డేట్, ఇవన్నీ ఫిల్ చేయాలి. సో ఇది. అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ ఇక్కడ చూడండి, మొత్తం టోటల్ 15 to 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.